नरेंद्र मोदी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। आगे करता है जब मोदी डरता है पुलिस को आगे करता है। नरेंद्र मोदी नरेंद्र मोदी धर्मेंद्र प्रधान राजीनामा చేయాలి नरेंद्र प्रधान राजीनामा చేయాలి धर्मेंद्र प्रधान राजीनामा చేయాలి नरेंद्र मोदी नरेंद्र मोदी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी गुंडागिरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। मोदी को हटाओ देश को बचाओ 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 राजधानी नायकत्व वडिलाले राजधानी नायकत्व वडिलाले राजधानी नायकत्व वडिलाले बीजेपी बीजेपी डाउन डाउन नहीं चलेगी। పరీక్ష పత్రాల లీకేజ్ పై మొట్టమొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మొన్న ఏదైతే పార్లమెంట్ ముందు యువకులందరూ ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జీలు చేసి వారికి ఎంతో ఘోరంగా కొట్టడం జరిగింది. మరియు వారి మీద బాష్పబాయిలు ప్రయోగించడం కూడా జరిగింది. దీన్ని నిరసిస్తూ నిన్న రాహుల్ గాంధీ గారు మరియు మా పార్లమెంట్ సభ్యులు, మా అధ్యక్షులు ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు అందరు కలిసి ఏదైతే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసినరో వారిపై కూడా అనుచితంగా ప్రవర్తించి వారిని కూడా చాలా విధంగా దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళ మీద కొట్టడం కూడా జరిగింది. మరియు వారందరినీ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మేమందరం కోరేది ఒకటి, ఏదైతే పరీక్ష పత్రాల లీకేజ్కు కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే ఈ పరీక్ష పత్రాల లీకేజ్ మూలంగా ఆత్మహత్యలు చేసుకున్నారో మరియు నిన్నటి దాంట్లో దెబ్బలకు పాలై ఎంతో ఆసుపత్రుల పాలైనో అక్రమ అరెస్టులను ఇప్పటికైనా ఆపాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.